హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మనము యాప్టిట్యూడ్ వర్క్ అయితే నేర్చుకున్నాం కదా అండి. వైఖరులు అలాగే సహజ సామర్థ్యాలు ఈ టాపిక్స్ అయితే కవర్ చేసాం. సో నెక్స్ట్ ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే అభిరుచులు అలవాట్లు తరగతి అన్వయాలు. అక్కడికి ఫస్ట్ యూనిట్ వైయక్తిక భేదాల్లో ఉండే సబ్ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఈ 3 టాపిక్స్ కన్నా చెప్పుకుంటే ఒక లెసన్ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ ఆ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది సండే రోజు కానీ లేకుంటే వీలైనప్పుడు నేనైతే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యే బిట్స్. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నచ్చింటే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ 10 or 15 మినిట్స్ కంటే ఎక్కువగా ఉండదు. చాలా చిన్న టాపిక్ ఇది. సరే, మరి లేట్ చేయకోకుండా స్టార్ట్ చేద్దాం. ఇక సో అభిరుచులు, అభిరుచులు అనేది ఇంట్రెస్ట్ అని, దీన్ని ఇంట్రెస్ట్ అంటారు. సో ఒక పని లేదా కృత్యంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితినే అభిరుచులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చెప్పడం ఇష్టం, మీకు వినడం ఇష్టం, చదవడం ఇష్టం, కుకింగ్ చేయడం ఇష్టం. అలా ఎవరికి తగినట్టు ఏదో ఒక వర్క్ మీద లీనమయ్యే స్థితి అంటే ఇంట్రెస్ట్గా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా ఉండాలి. సో అలా ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితినే అభిరుచులు అంటారు. ఓకేనా, రెడీ, అర్థమైంది కదా. మరి పద్ధతులు చూడండి. ఈ అభిరుచుల్లోనే కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. అభిరుచులకు 3 రకాల పద్ధతుల ద్వారా మాపనం అనేది చేస్తారు. అంటే మనకు కొలమానం అనేది చేస్తారు. ప్రకటిత అభిరుచి అంటే పిల్లలే స్వయంగా తమకు ఇష్టమైన విషయం పేరు కానీ వృత్తి పేరు వెల్లడిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము క్లాస్ రూమ్లో పిల్లల్ని అడుగుతుంటాం, లేకుంటే వాళ్ళే ఒక్కొక్కసారి లేచి నాకు ఈ ఫలానా ఫీల్డ్ అంటే ఇష్టం, ఫలానా క్రికెటర్ అంటే ఇష్టం, ఇలా ప్రొఫెషన్స్ గురించి లేకుంటే ఇష్టమైన వారి గురించి తమకు ఇంట్రెస్ట్గా ఉండే దాటి వీటికే వెల్లడిస్తుంటారు. అంటే వాళ్ళే స్వయంగా వెల్లడిస్తారు. అలాగే వ్యక్తి యొక్క అభిరుచి చూడండి. వ్యక్తులు తమ ఇష్టాలను స్వయంగా వెల్లడించరు. ఒక్కొక్కసారి కృత్యాలలో అంటే ఏదైనా ఒక పనులలో వారు నిమగ్నం అయిన దాని ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, వ్యక్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం, వారి యొక్క ఇష్టాలని స్వయంగా ఎప్పుడు కూడా వెల్లడించరండి. కృత్యాలలో ఆ పనులలో వారు నిమగ్నం అయిన ద్వారా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉండే దాని గురించి అయితే తెలుసుకోవచ్చు. దానిని వ్యక్తి అభిరుచి అని అంటారు. థర్డ్ వన్ చూడండి, అభిరుచి మాపనులు. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, మిన్నెసోటా ఔద్యోగిక అభిరుచి శోధిక, క్యూడర్ వృత్తి సర్వే మొదలైనవి ఈ అభిరుచి యొక్క మాపనులు. స్ట్రాంగ్ ఔద్యోగిక, మిన్నెసోటా, క్యూడర్ ఈ 3 కూడా అభిరుచికి సంబంధించిన పద్ధతులు. నెక్స్ట్ అలవాట్లు చూడండి. హ్యాబిట్స్, అలవాట్ల గురించి చూసుకుంటే ఏదైనా ఒక పనిని మళ్ళీ అదే పనిగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తనే అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఉండండి. ఒక ఎగ్జాంపుల్, మొబైల్ చూడడము. ఒక పిల్లవాడు మొబైల్ అనేది తన అలవాటుగా చేసుకుంటాడు. ఎంత అంటే హోంవర్క్స్ కానీ తనకిచ్చిన ఎగ్జామ్స్ గురించి కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫోన్లో ఎక్కువగా గడపడం అయితే జరుగుతుంది. అది ఒక్కోసారి అలవాటు అనేది అదుపు తప్పే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలలో ఆ పని అనేది అలవాటు తప్పిన విధంగా అయితే ఉంటుంది. సో దాన్ని అలవాట్ల కిందికి వేస్తారు. ఇంకోటి చూడండి, ఇందులో వ్యక్తి ప్రమేయం ఉండకపోవచ్చు. ఒక్కోసారి వ్యక్తి ప్రమేయం కూడా ఉండకపోవచ్చు, వేరే వాళ్ళు చెప్పడం వల్ల కానీ. అలా తనలో తానుగా కాకుండా వ్యక్తి ప్రమేయం అస్సలు ఉండకపోవచ్చు ఈ హ్యాబిట్స్లలో. అలాగే అలవాట్లలో మంచి చెడు అని 2 రకాలుగా ఉంటాయి. మంచి దారి ఎంచుకుంటే మంచి ఉంటుంది, లేదనుకుంటే చెడు దారినే ఉంటుంది. అవునా. నెక్స్ట్ అలవాట్లలో చిన్న స్థాయి, మధ్య స్థాయి, పెద్ద స్థాయి అనే రకాలు కూడా ఉంటాయి ఒక్కోసారి. 4th పాయింట్ చూడండి, చెడు అలవాట్లకు ఉదాహరణ చూడండి. ఇందాకే మనం చెప్పుకున్నాం, అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చిన్న స్థాయి, మధ్య స్థాయి, పెద్ద స్థాయి ఇలా రకాలు కూడా ఉంటాయి కదా. చెడు అలవాట్లకు ఎగ్జాంపుల్స్ అంటే సిగరెట్ తాగడం కానీ, మద్యం సేవించడం, ఈ యొక్క మత్తు పదార్థాలకి బానిసగా అలవాటు పడడం, దొంగతనం వంటి ఇవన్నీ కూడా చెడు అలవాట్లకైతే ఉదాహరణ. మరి మంచి అలవాట్లకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్రమశిక్షణగా ఉండడము, పెద్దలను గౌరవించడం, పాఠశాలకు టైంకి వెళ్ళడము, సొసైటీలో ఉండే కట్టుబాట్లను గౌరవించడం వంటివన్నీ కూడా మంచి అలవాట్ల కిందికైతే వస్తాయి. ఇంకా నెక్స్ట్ తరగతి గది అన్వయాలు చూడండి. క్లాస్ రూమ్లో యొక్క అన్వయాలు చూసుకుంటే వైయక్తిక భేదాలను తరగతి గదికి అన్వయించడం ద్వారా ఉపాధ్యాయునికి విద్యార్థుల మధ్య ఉన్న అంతరాలను తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ
తరగతి గదికి అన్వయించడం ద్వారా ఉపాధ్యాయునికి ప్లస్ విద్యార్థుల మధ్య ఉన్న అంతరాలను తెలుసుకోవచ్చు. వాటి మధ్య ఉండే కమ్యూనికేషన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ప్రజ్ఞా పాఠవాల గురించి అవగాహన అనేది ఏర్పరచుకోవచ్చు. అలాగే పిల్లలలో ఉండే సృజనాత్మకత లక్షణాలు, ఒక్కోసారి పిల్లలు క్రియేటివిటీగా ఉంటారు, బొమ్మలు తయారు చేయడం కానీ, డ్రాయింగ్ వేయడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఆ యొక్క లక్షణాలన్నీ గుర్తించి వారిలో ఇంకా క్రియేటివ్గా మనం మోటివేట్ చేయడం కానీ, సృజనాత్మకతను అనేది పెంపొందించవచ్చు. ఈ సహజ సామర్థ్యాలు ఉంటాయి కదా, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. ఆ సహజ సామర్థ్యాలు అనేవి అంచనా వేయడం ద్వారా పిల్లలు ఏ రంగంలో అభివృద్ధి సాధించగలరో గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అబ్బాయి వచ్చేసి బాగా డ్రాయింగ్ వేస్తున్నాడు అనుకోండి, ఆ అబ్బాయి ఫ్యూచర్లో పెయింటర్ అంటే మంచి ఆర్టిస్ట్గా అవ్వచ్చు. సో మనం ముందుగానే అంచనా వేయడం ద్వారా పిల్లలలో ఆ రంగంలో తను మెరుగుగా ఉంటాడని, సాధిస్తాడనేసి గుర్తించవచ్చు ఈ యొక్క సహజ సామర్థ్యాలను. అలాగే పిల్లల్లో ప్రతికూల వైఖరులను గుర్తించి తద్వారా వారిలో అనుకూల వైఖరులను పెంపొందించేందుకు కృషి చేయొచ్చు. అంటే నెగటివ్గా ఉండే తన యొక్క వైఖరిని గుర్తించాలా. ఫస్ట్ ప్రతికూలంగా ఉన్న వైఖరిని గుర్తించి తద్వారా అనుకూలంగా ఉండే వైఖరులను వాళ్ళకు పెంపొందించి కృషి చేయొచ్చు. నెక్స్ట్, పిల్లల అభిరుచుల ఆధారంగా వారికి ఇష్టమైన సాంఘిక కానీ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చేయవచ్చు. ఎప్పుడు స్కూల్లో ఒకే విధంగా స్టడీస్ అంటే వాళ్ళకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా అండి. సో అప్పుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కూడా చేయించాలి వాళ్ళకి. సో అప్పుడు ఆ యాక్టివిటీస్ అనేది చేయడం వల్ల పిల్లలలో ఏమవుతుందంటే చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటే కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా అయితే వాళ్ళని చేయొచ్చు. పిల్లల్లో చెడు అలవాట్లను గమనించి వారికి తగిన మార్గదర్శకత్వం అనేది అందించడం ద్వారా పిల్లలు మంచి మార్గంలోకి తీసుకురావచ్చు మనమే. అంటే ఈ యొక్క చెడు అలవాట్లను ముందుగానే గమనించాలి, ప్లస్ వాళ్ళకి తగిన మార్గదర్శకత్వం అనేది ఇచ్చి వాళ్ళకి మంచి మార్గంలోకి తీసుకొని రావచ్చు. సో ఇదే అండి చిన్న టాపిక్ అయినా క్లియర్గా అర్థమైంది కదా. సో అభిరుచులు, అలవాట్లు, తరగతి అన్వయాలు, ఈ చిన్న టాపిక్స్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకున్నాం. సో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో వచ్చేసి బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. మిస్ అవ్వకోకుండా వీలైనప్పుడు అనేవి నేను పోస్ట్ చేస్తాను. ప్రాక్టీస్ బిట్స్ అనేది చేద్దాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. ఇలాంటి యూస్ఫుల్ క్లాసెస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మీకు నేను చెప్పాను కదా మెంబర్షిప్గా జాయిన్ అవ్వమనేసి. సో ఏమైందండి, జాయిన్ అవుతారా? మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, ఓకేనా?